మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజు ఇప్పుడు జడ్డంగి గ్రామంకి వచ్చి రావడం జరిగింది. ఎందుకు అంటే లాస్ట్ టైం మేము గ్రీవెన్స్ జరుపుతున్నప్పుడు జడ్డంగి నుంచి మాకు చాలాసార్లు రిప్రజెంటేషన్ రావడం వల్ల ఒకసారి జడ్డంగికి స్వయంగా వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు రంపచడం రాకుండా మేమే అందరినీ ఒకసారి కలిసినట్టు ఉంటుందని, ప్లస్ ఎన్హెచ్కి సంబంధించి చాలామందికి ఇప్పటికి ఇంకా పేమెంట్స్ పెండింగ్ ఉంది కదా, వాళ్ళతో కూడా ఒకసారి చూసినట్టు ఉంటుందని చెప్పేసి మేము రావడం జరిగింది. సో మెయిన్ ఇక్కడికి రావడానికి ఉద్దేశం ఏంటి అంటే ఎవరెవరికైతే ఇప్పుడు పేమెంట్ పడిపోతుందో ఆల్రెడీ మేము ప్రాసెస్ చేసినవి కూడా ఉన్నాయి. సో అది వాళ్ళకి తెలియజేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా రాకుండా భూమి రాశి పోర్టల్ అనేది ద్వారా ఈ ఎన్హెచ్ పేమెంట్ అనేది జరుగుతుందని అందరికీ తెలుసు. అది కొన్ని రోజుల క్రితం నుంచి ఇట్స్ ఆఫ్లో ఉంది, సర్వర్ అయితే ఆఫ్లో ఉంది. సో అది అవిన తర్వాత ఎవరెవరికి పడుతుంది అని చెప్పడానికి, అండ్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంది, సంథింగ్ పేమెంట్ రావట్లేదు అంటే ఏ విధంగా రావట్లేదు, వెదర్ బ్యాంక్ దీంట్లోనా లేకపోతే వెదర్ వాళ్ళ డాక్యుమెంటేషన్స్లోనా లేకపోతే ఇంకా ఏదైనా గొడవ ఉండి ఆ స్ట్రక్చర్ మీద కానీ లేకపోతే ల్యాండ్ మీద కానీ అందుకని చెప్పేసి మేము రావడం జరిగింది. ఆ విధంగా ఈరోజు కేసెస్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ 4 మండలాల నుంచి కూడా మనకి సంబంధించిన ప్రజలు రావడం, వాళ్ళ సమస్యలు చెప్పడం అండ్ వాటన్నిటికి కూడా వాళ్ళ స్టేటస్ చెప్పడం అనేది అండ్ వాళ్ళకి ఎండోర్స్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. లైక్ ఇప్పుడు సివిల్ డిపాజిట్లో ఉంటే ఎలా ఉంది, ఎవరిది ఉంది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో మనకి ఒక 102 ఎకరాలకి సంబంధించి తీసుకోవాల్సి ఉంటే మనం ఇప్పటి వరకు కూడా ఒక 40 ఎకరాల వరకు తీసేసుకున్నాము, ఒక 50 ఎకరాల వరకు తీసుకున్నాము అండ్ ఇంకొక 30 ఎకరాలు తీసుకోవడం అనేది ఇంకా పెండింగ్ ఉంది. ఒక 20 ఎకరాలు అనేది సివిల్ డిపాజిట్స్లో ఉంది. సో ఈ విధంగా మనం చేయడం జరిగింది ల్యాండ్కి సంబంధించి. అండ్ స్ట్రక్చర్కి సంబంధించి మనకి 311 స్ట్రక్చర్స్ గవర్నమెంట్ స్ట్రక్చర్స్ తీసుకోవడం ఉంటే దాంట్లో 44 మాత్రమే ఇంకా పెండింగ్ ఉంది. మిగతావన్నీ కూడా వాటికి స్ట్రక్చర్స్ పేమెంట్ అనేది జరిగిపోయింది. సో మిస్సింగ్ స్ట్రక్చర్స్ అంటే మనం ఎన్హెచ్ ఏదైతే ముందు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఏ మిస్సింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయని తర్వాత ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాంటివి ఒక 84 స్ట్రక్చర్స్ మనం ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అవి ఎన్హెచ్ వాళ్ళకి మళ్ళీ వీటిని కూడా కలపండి అని చెప్పేసి ఇప్పుడు పంపించాం. అది అక్కడ నుంచి ఆమోదం అవ్వగానే వాళ్ళని కూడా ప్రాసెస్ చేసి వాటికి సంబంధించిన పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం వచ్చింది ఎందుకు అంటే ఎవరెవరికైతే పేమెంట్ రాలేదో వాళ్ళందరికీ కూడా స్టేటస్ అనేది చెప్పడానికి మనం వచ్చాం. సో మనకి ఒక 10 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు పేమెంట్స్ జరిగిపోయాయి. రిమైనింగ్ ఒక 5 కోట్లు జరగాల్సి ఉంది ఇంకా, అండ్ ఒక 3 కోట్ల వరకు కూడా సివిల్ డిపాజిట్లో ఉంది. సో వాటిని కూడా ప్రాసెస్ చేసేస్తున్నాం. నేను ఇందాక చెప్పినటువంటి 30 ఎకరాల్లో ఒక 20 ఎకరాల వరకు కూడా ఆల్మోస్ట్ సాల్వబుల్ కేసెస్ అయిపోతాయి. అది భూమి రాశి పోర్టల్ ఇది అయిపోయి అక్కడ నుంచి వాళ్ళు పైనుంచి ప్రాసెస్ చేయగానే వాళ్ళ అకౌంట్స్లో మనీ పడ్డామని జరిగిపోతుంది. అది ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం అయితే జరిగింది. సో రిమైనింగ్ ఎవరెవరికైతే ఏమైతే ఇబ్బంది ఉందో, సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే తేలేనటువంటి వాళ్ళు, అండ్ కొంతమంది స్ట్రక్చర్స్ ముందు వేరే వాల్యుయేషన్ వచ్చి తర్వాత వేరే వాల్యుయేషన్ రావడం వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా కేసెస్ చెప్పారు. వాటన్నిటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు, ఒక మార్గం లేకపోతే వేరే మార్గం దొరుకుతుంది గవర్నమెంట్లో. సో అలా ఏ విధంగా మనం పరిష్కరించవచ్చు అనేది దాని మీద తీసుకెళ్ళడానికి మేము వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్స్ తీసుకొని వెళ్తాము మన కాలా ఆఫీస్కి, అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్కి తీసుకొని వెళ్తాం. రిమైనింగ్ పీపుల్ వచ్చేసి ఎన్హెచ్ వేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, సమ్ పీపుల్ కల్వర్ట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ వరద నీళ్ళు పారడం లాంటివి, లేకపోతే ఈ పైప్ లైన్స్ తీసేయడం, బోర్వెల్స్ తీసేయడం, స్ట్రీట్ లైట్స్ తీసేయడం, ఇలాంటి వాటి మీద కూడా ప్రజలు మాకు పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరైతే లోకల్ కాంట్రాక్టర్ ఉన్నారో అతను కూడా పిలిపించి అతను చేసే పనులన్నీ కూడా ఈ పంచాయత్ సర్పంచ్లు ఒకసారి వెళ్ళి రిప్రజెంటేషన్ పెట్టుకోమని చెప్పాము. అది ఏవేవైతే అతని పరిధిలో అవుతున్నాయో అవి చేసామని చెప్పాము, లేని వాటికి మాకు పంపించమని చెప్పాము. సో దాన్ని కూడా మేము పరిష్కరించేటట్టుగా ప్రణాళికలు చేస్తున్నాము. సార్ ఇప్పుడు చెరుకుంపాలెం పంచాయతీ సంబంధించినటువంటి కేసెస్, సో ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో కొన్ని పెక్యులర్ కేసెస్ ఉన్నాయి. లైక్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ దాంట్లో నెంబర్స్ లేకపోవడం కానీ, లేకపోతే ప్రీవియస్ లింక్ డాక్యుమెంట్స్ లేకపోవడం కానీ, ఈ కేసెస్ అన్నీ కూడా సెపరేట్గా పెట్టి వీటిని ఏ విధంగా వెళ్తే లీగల్లీ మనం, ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి సాల్వ్ చేసేయండి అని అంటే ఇలాంటివి చాలా వస్తాయి. చాలామంది డాక్యుమెంట్స్ ఇప్పటికిప్పుడు తీసుకుని వచ్చే కెపాసిటీ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అలా కాకుండా కొంతమంది దగ్గర నుంచి అఫిడవిట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దట్ దీంట్లో ఎటువంటి తప్పులు ఉన్నా సరే దానికి లయబుల్ వాళ్ళే అని చెప్పేసి అవి అందరికీ కూడా ఇవ్వలేము. కొన్ని కేసెస్లో ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ సార్ ఆదేశం ఇచ్చారు. సో అదేవిధంగా వేరే వాటిలో కూడా ఎలా చేయొచ్చు అని చెప్పేసి మేము పరిష్కరిస్తాం. ఆ కేసెస్ అన్ని మా దగ్గరికి ఏవైతే నమోదయ్యో మేము ఖచ్చితంగా తీసుకుని వెళ్తున్నాము, దాని మీద పరిష్కరిస్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే తప్పకుండా నేను ఎంపీడీఓని అండ్ ఎంఆర్ఓని ఇద్దరిని కూడా అటాచ్ చేస్తాను అండ్ కాంట్రాక్టర్ తోటి. అండ్ ఒకసారి ఆ లిస్ట్ కూడా నేను తీసుకుంటాను, ఎందుకంటే వీళ్ళు చెప్పినవి చెప్పడం కూడా ఇంకా చాలా ఉంటాయి. దాంట్లో ఏవేవి అంటే కరెక్ట్గా అవసరము, ఏవేవి అవసరం లేదు అలాంటి ముందు తీసుకున్న తర్వాత అతను ఏవేవి చేయగలడు అతను చేతి
చేయించుకోవడము, ఆ చేయలేను మన చేత చేయించడం, మన డిపార్ట్మెంట్స్ చేత చేయించడం, ఇది చేయాలి. సో ఆ విధంగా చేస్తేనే దీనికి పరిష్కారం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆ విధంగా చేస్తాను.